తిరుమలకి సంబంధించి మరొక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే తెలుసుకుందాము. అసలు తిరుమలలో ఏం జరుగుతుంది? ఒకప్పుడు చూస్తే గనుక తిరుమల ఎప్పుడు రద్దీగా ఉండేది? ఏదన్నా స్కూల్స్ అన్నిటికి సెలవులు ఇచ్చినప్పుడు అయితే కనుక రద్దీగా ఉంటుండేది. ఎందుకంటే సెలవుల్లో అందరూ తిరుమల స్వామివారిని దర్శించుకుంటారు, శ్రీవారిని అని. ఇక అలాగే ఏదైనా లాంగ్ వీకెండ్లో లాంగ్ హాలిడేస్ ఏమైనా వస్తుంటే సెకండ్ సాటర్డే, సండే అలాగే ఏదైనా మళ్ళీ ఇంకొక సెలవు ఏమైనా వస్తే ఒక సెలవు పెట్టుకుని ఫ్యామిలీలతో వెళ్తూ ఉండేవారు. అలాంటప్పుడు మటుకు తిరుమలలో విపరీతంగా కొంచెం రద్దీ ఉండేది. ఇప్పుడు పరిస్థితి స్కూల్స్ ఓపెన్ చేస్తారు, కాలేజీలు ఓపెన్ చేస్తారు, ఎవరు వర్కుల్లో వాళ్ళు ఉన్నారు. అయినప్పటికీ టీటీడీలో రద్దీ రోజు రోజుకి పెరిగిపోతూనే ఉంది. ఇక టికెట్లు దొరకడం కూడా చాలా గగనం అయిపోతుంది. ప్రస్తుతం ఈరోజు ఇన్ఫర్మేషన్ ప్రకారం చూస్తే, అంటే జూలై 22వ తారీఖు ఈరోజు ఇన్ఫర్మేషన్ ప్రకారం చూసిన 2026 ఇప్పుడు స్వామివారి దర్శనం చేసుకోవాలనుకున్న 18 నుంచి 24 గంటల పైగా సమయం పడుతుంది అంటున్నారు. సో ఇటువంటి పరిస్థితుల్లో టీటీడీ మరొక నిర్ణయం అయితే తీసుకుంది. సాధారణంగా టీటీడీలో ఎస్ఎస్డి టోకెన్స్ అయితే కనుక, స్వామివారి సర్వదర్శనం టోకెన్స్ అయితే కనుక విడుదల ఇస్తూ ఉంటారు ఒక 2-3 ప్రాంతాల్లో. సో రానున్న 2 రోజుల పాటు ఈ సర్వదర్శనం టోకెన్లు అయితే కనుక రద్దు చేశారు. తిరిగి మళ్ళీ ఎప్పుడు ఇస్తారు ఏంటో ఒకసారి అయితే తెలుసుకుందాము. ఇప్పుడు తప్పకుండా ఒక లైక్ చేయండి. తిరుమల శ్రీవారి భక్తులకు అయితే కనుక ఎస్ఎస్డి టోకెన్లు అయితే రద్దు చేయడం ఇది వరుసగా 4వ వారం అంటున్నారు. దీంతో చాలా మంది దూర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు ఇబ్బంది పడుతున్నారు. ఇక బుధవారం దర్శనానికి సంబంధించి ఈ తెల్లవారుజామున 5 గంటలకి ఎస్ఎస్డి టోకెన్లు అయితే జారీ చేశారు. వీటితో పాటుగా శ్రీవారి మెట్టి మార్గంలో భక్తులకు మరో 2000 టోకెన్లు మాత్రం జారీ చేశారు. ఈ టోకెన్లన్నీ గంట లోపులోనే అయిపోయినాయి అంట. 2000 టోకెన్లు అంటే అక్కడ ఎంతసేపు, గంట కూడా లేదు, కొద్దిసేపట్లోనే అయిపోయినాయి. దీంతో వెనక నిలబడి ఉన్నవారు, ఆ తర్వాత వచ్చిన వారు అందరూ కూడా కేంద్రాల దగ్గర ఉండిపోయి నిరాశగా వెనక్కి తిరిగారు. సో చాలా వరకు సమాచారం తెలుసుకొని రావాలని అయితే చెప్తూ ఉన్నారు అధికారులు. సో ప్రస్తుత పరిస్థితి ఏంటంటే కనుక శ్రీనివాసం, విష్ణు నివాసం, అలిపిరి భూదేవి కాంప్లెక్స్ దగ్గర అయితే కనుక ఎస్ఎస్డి టోకెన్లు అయితే ఇస్తూ ఉంటారు. అంటే మీరు కాలినడకన వెళ్ళక్కర లేకుండా మామూలుగా బస్సులో వెళ్ళిపోయినప్పటికీ ఎస్ఎస్డి టోకెన్ తీసుకుంటే సర్వదర్శనం లైన్లో కొంచెం టైంకి వెళ్ళొచ్చు. మీకు ఇచ్చిన స్లాట్ ప్రకారం ఆ టైంకి మీరు వెళ్ళొచ్చు. సాధారణంగా సర్వదర్శనం అంటే డైరెక్ట్గా నేరుగా లైన్లోకి వెళ్ళిపోతే 24 గంటలు లేదా 18 గంటలు ఎంతసేపు ఆ బాక్స్లో క్యాబిన్లో అయితే ఉండాల్సి ఉంటుంది, ఆ కంపార్ట్మెంట్స్లో. అలా అక్కడ లేకుండా ఎస్ఎస్డి టోకెన్స్ తీసుకున్నట్లయితే దానికి కూడా టైం స్లాట్ ఉంటుంది. ఆ టైంకి మీరు వెళ్ళినట్లయితే ఇంచుమించు కొంచెం త్వరగా దర్శనం అయిపోతుంది. ఒక 6 అవర్స్ 7 అవర్స్లో దర్శనం అయిపోతుంది. సో అలా ఎస్ఎస్డి టోకెన్లు అయితే ఇస్తూ ఉంటారు. అయితే బుధవారం, గురువారం సంబంధించి ఎస్ఎస్డి టోకెన్లు అయితే కనుక 2 రోజులు నిలిపివేశారు. తిరిగి మళ్ళీ శుక్రవారం నుంచి అయితే కనుక ఈ టోకెన్లు అయితే యథావిధిగా ఇస్తామని అయితే చెప్తూ ఉన్నారు. సో భక్తులు ఈ విషయాన్ని గమనించి శ్రీనివాసం, విష్ణు నివాసం, అలిపిరి భూదేవి కాంప్లెక్స్ ఈ 3 చోట్ల టికెట్లు అయితే ఇవ్వటం లేదు 2 రోజుల పాటు. గమనించి ఒకవేళ వెళ్ళాలనుకున్న వారు ఎవరైనా ప్లాన్ చేసుకున్నారో విషయం గమనించి వెళ్ళండి.